హై గైస్, మోడీ గారు పీఎం అవడానికి వాళ్ళ దగ్గర ఉన్న సీట్లు సరిపోలేదు. బీజేపీకి వచ్చిన సీట్లు సరిపోలేదు. సో వాళ్ళకు కొన్ని సీట్లు అవసరమయ్యాయి. ఇక్కడ చంద్రబాబు గారు కాడ అండ్ నితీష్ కుమార్ దగ్గర ఆ సీట్లు ఉన్నాయి. సో వీళ్ళిద్దరు కింగ్ మేకర్స్ అయ్యారు. సో వీళ్ళు నరేంద్ర మోడీ గారికి కొన్ని డిమాండ్స్ కూడా చేశారు. కండిషన్స్ అనుకోండి, డిమాండ్స్ అనుకోండి. అవి ఫస్ట్ చంద్రబాబు గారు ఏం చేశారో చెప్తాను. లోక్సభ స్పీకర్ పోస్ట్ అడిగారు, స్పెషల్ స్టేటస్ అడిగారు, 8 మినిస్ట్రీస్ అడిగారు. రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, రూరల్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, అగ్రికల్చర్, జలశక్తి, ఐటీ, ఎడ్యుకేషన్ అండ్ ఫినాన్స్. సో ఇవి చంద్రబాబు గారు అడిగారు. సో అవి ఇచ్చే అవకాశమే ఉంది. అవి అన్నీ ఓకే అయిన తర్వాతే వీళ్ళు సపోర్ట్ చేసినట్టు ఉన్నారు. అదే తెలుస్తుంది బయటకు. అయితే ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి విషయం జరుగుతుంది ఇలాగైతే. అండ్ ఇంకొకటి ఏమంటే నితీష్ కుమార్ కూడా కొన్ని డిమాండ్స్ చేశారు. రైల్వేస్, అగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇంకొకటి కన్ఫర్మ్ అవ్వలేదు. 3 మినిస్ట్రీస్ అడిగారు. ఇంకొకటి ఏమంటే బీహార్ కూడా స్పెషల్ స్టేటస్ అడిగారు. ఇంకొక విషయం కూడా అడిగారు, అది పూర్తిగా బయటికి రాలేదు. సో అది కూడా చెప్తామని చెప్పారు. సో ఇవి స్పెషల్ స్టేటస్ 2 స్టేట్స్ అడిగారు. వాళ్ళు ఇవ్వాల్సిందే. సో అలాగుంది బీజేపీ పరిస్థితి. ఇవ్వకపోతే వాళ్ళు బ్యాక్ తీసుకునేస్తారు. ఎప్పటికైనా గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది కదా. సో ఇస్తారనుకోండి. ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ స్పెషల్ స్టేటస్ ఇక ముందు ఎవరికి ఈయననేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీకు తెలుసో లేదో. సో ఇక ముందు ఏమవుతుందో తెలీదు. స్పెషల్ స్టేటస్ ఇస్తారో లేకపోతే ఇప్పటి వరకు అలాగ చెప్పేసి అది మాత్రం ఎవరో, లేకపోతే మినిస్ట్రీస్ మాత్రమే ఇస్తారో ఆంధ్రప్రదేశ్కి తెలియదు. ఇక చూద్దాం. ఒకవేళ ఇవన్నీ సక్సెస్ అయితే చంద్రబాబు గారికి ఆంధ్రప్రదేశ్కి తిరిగే ఉండదు. ఇన్ని రోజులు మనం స్పెషల్ స్టేటస్ అనుకున్నాము. సో ఆంధ్రప్రదేశ్కి అయితే తిరిగి ఉండదు. అభివృద్ధిని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి.